సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు గుడ్ డేస్, కొన్ని రోజులు బ్యాడ్ డేస్. అయితే ఆయిల్ ప్రొడ్యూస్ చేసే దేశాలు మాత్రం మాకెప్పుడూ మంచి రోజులే అని భావిస్తూ ఆ భ్రమంలో ఇన్నాళ్లు బతికేశాయి. కానీ ట్రంప్ తీసుకున్న టారిఫ్ విధింపు నిర్ణయంతో ఆయిల్ని ప్రొడ్యూస్ చేసే దేశాల పరిస్థితి ఇప్పుడొక్కసారిగా మారిపోయింది. సౌదీ అరేబియా మరియు మిగతా ఒపెక్ దేశాలు 3 ప్రధాన సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి. వాళ్ల 3 ప్రధాన సమస్యలు భారత్కి 3 చక్కటి ఆపర్చునిటీస్గా మారనున్నాయి. అయితే ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ భారత్ మీద కూడా ప్రభావం ఉన్న ఈ విషయంలో మాత్రం భారత్కి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మొట్టమొదటి దాని విషయానికొస్తే సౌదీ అరేబియా మరియు ఇంకా మిగతా ఒపెక్ దేశాల పరిస్థితి ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చిన పరిస్థితి. ఒకప్పటి కోవిడ్-19 లాంటి పరిస్థితిని ఇప్పుడు ఫేస్ చేస్తున్నాయి. కోవిడ్-19 సమయంలో ప్రపంచం మొత్తం లాక్డౌన్లో ఉన్న సమయంలో పూర్తిగా ఎయిర్ ట్రావెల్, కార్లు, బైక్స్ టోటల్గా తగ్గడంతో ఆయిల్ యొక్క డిమాండ్ కూడా పెద్ద ఎత్తున తగ్గడంతో మిడిల్ ఈస్ట్లో ఉన్న అరబ్ దేశాల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆయిల్కి పూర్తి స్థాయిలో డిమాండ్ తగ్గడంతో అరబ్ దేశాలకి పూర్తి స్థాయిలో ఆదాయం అనేది తగ్గిపోయింది. ఆ సమయంలో అరబ్ దేశాలు అన్ని దేశాల్ని తమ వద్ద క్రూడ్ ఆయిల్ని కొనుగోలు చేయండి, డబ్బులు ఇన్స్టాల్మెంట్ రూపంలో ఇచ్చినా పర్వాలేదు అని రిక్వెస్ట్ చేశాయి. మిడిల్ ఈస్ట్ అరబ్ దేశాలు పూర్తిగా ఆయిల్ మీదే ఆధారపడి బతుకుతున్నాయి. అందుకే ఆయిల్ కొనమని చెప్పి అన్ని దేశాల్ని రిక్వెస్ట్ చేశాయి. దేశాలు కూడా అరబ్ దేశాల రిక్వెస్ట్ మేరకు క్రూడ్ ఆయిల్ని కొనుగోలు చేసి ఆయిల్ని స్టోర్ చేసుకున్నాయి. అయితే కోవిడ్-19 అయ్యాక పరిస్థితి అంతా సద్దుమణిగింది అని అనుకున్న తరుణంలో రష్యా ఉక్రెయిన్ వార్ జరగడం, రష్యా ఆయిల్ ఎగుమతులు, ఆయిల్ షిప్పుల మీద వెస్ట్రన్ దేశాలు పెద్ద ఎత్తున శాంక్షన్స్ విధించడంతో ఇదే అదనుగా భావించి ఆయిల్ ప్రొడక్షన్ని ఆపేసి ఫేక్ కొరతని సృష్టించడంతో బ్యారెల్ ధర $120కి చేరింది. సౌదీ అరేబియా మరియు ఇతర ఒపెక్ దేశాలు గత 2-3 సంవత్సరాలుగా క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని తగ్గించి దాదాగిరీ చేస్తున్న పరిస్థితి. కానీ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన టారిఫ్ షాక్కి సౌదీ అరేబియా మరియు ఇతర ఒపెక్ దేశాలకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు దాదాపుగా 12% పడిపోయాయి. కోవిడ్-19 తర్వాత మళ్లీ ఇంతలా ధరలు పడిపోవడం ఇప్పుడే. ఒక బ్యారెల్కి $65గా ఉన్న ధర ఇప్పుడు $62కు పడిపోయింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రేడ్ వార్ అనేది కొనసాగుతూ వస్తోంది. జనవరి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపుగా 20% తగ్గాయి. 20% తగ్గడంతో సౌదీ అరేబియా మరియు ఇతర ఒపెక్ దేశాలకి లాభాల్లో భారీ తగ్గుదలనేది కనిపించింది. అయితే ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఏమీ తగ్గకుండా ఆయిల్ ధర అనేది తగ్గడంతో అరబ్ దేశాలకి బిగ్ షాక్ తగిలినట్టయింది. ఆయిల్ ధరలు తగ్గడంతో సౌదీ అరేబియాకి దాదాపుగా $100 బిలియన్ మేర నష్టం వచ్చింది. ఇంకా మిడిల్ ఈస్ట్లో మిగతా అరబ్ దేశాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇది అరబ్ దేశాలకు తగిలిన మొట్టమొదటి దెబ్బ. ఇక రెండో దెబ్బ విషయానికొస్తే డొనాల్డ్ ట్రంప్ మిడిల్ ఈస్ట్ మరియు మిగతా అరబ్ దేశాల మీద దాదాపుగా 10% మేర రెసిప్రోకల్ టారిఫ్ని విధించారు. దీంతో సౌదీ అరేబియాకు సంబంధించిన పెట్రోలియం ప్రొడక్టులు ఇంకా ఇతర ప్రొడక్టుల ధరలు అమెరికాలో భారీగా పెరగనున్నాయి. ఇక మూడో దెబ్బ విషయానికొస్తే ట్రంప్ విధించిన 10% టారిఫ్ వల్ల సౌదీ అరేబియా మరియు ఇతర మిడిల్ ఈస్ట్ దేశాల జీడీపీ అనేది తగ్గడం ప్రారంభమైంది. ఈ దేశాల యొక్క జీడీపీ అనేది పూర్తిగా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీదనే ఆధారపడింది. సౌదీ అరేబియా యొక్క జీడీపీ అనేది దాదాపుగా 40% ఆయిల్ సెక్టార్ మీదనే డిపెండ్ అయి ఉంది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $80 నుంచి $60లకు పడిపోవడంతో సౌదీ అరేబియా యొక్క జీడీపీ అనేది 25 నుంచి 30% కనుక తగ్గితే ప్రతి సంవత్సరం $30 నుంచి $40 మిలియన్ మేర నష్టం రానుంది. క్రూడ్ ఆయిల్ యొక్క డిమాండ్ అనేది తగ్గితే రకరకాల విధాలుగా అరబ్ దేశాలపై ప్రభావం పడనుంది. ఫిజికల్ డెఫిసిట్, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, సోషల్ స్పెండింగ్, జీడీపీ గ్రోత్ రేటుపై ప్రభావం పడుతుంది. మూడీస్ లాంటి ఇతర క్రెడిట్ ఏజెన్సీలు మిడిల్ ఈస్ట్ అరబ్ దేశాలకి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 60% నుంచి ఇంకా కిందకి పడిపోతే క్రెడిట్ రేటింగ్ అనేది తగ్గించి డిమోట్ చేయాల్సి ఉంటుందని తెలిపాయి. క్రెడిట్ రేటింగ్ తగ్గితే అప్పు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే అరబ్ దేశాలకి తాకిన ఈ 3 దెబ్బల వల్ల భారత్కి ఎటువంటి ప్రయోజనం కలగనుంది అనే విషయానికొస్తే డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద కూడా 26% టారిఫ్ విధించాడు. 26% టారిఫ్ విధింపుతో భారత్పై ఎఫెక్ట్ పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ 26% టారిఫ్ వల్ల భారత్కు పూర్తిగా నెగిటివ్ పరిస్థితి ఉంటుంది అని కాదు. కొన్ని పాజిటివ్ న్యూస్లు కూడా ఉన్నాయి. ఏకంగా భారత్కి కొన్ని $1 మిలియన్ లబ్ధి కలగనుంది. మొట్టమొదటి గుడ్ న్యూస్ ఏంటంటే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు అనేవి తగ్గితే భారత్కు $1 బిలియన్ మేర ఆదా అవుతుంది. ధరలు తగ్గడంతో తక్కువ ధరలో ఎక్కువ ఆయిల్ని మనం కొనుక్కోవచ్చు. మనకు దాదాపుగా $15 నుంచి $20 మేర ఆదా కానుంది. క్రూడ్ ఆయిల్ దిగుమతులు చౌకగా అవడం వల్ల తద్వారా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ అనేది స్థిరంగా ఉంటుంది. 2024 సంవత్సరంలో భారత్ దాదాపుగా $130 బిలియన్ విలువైన క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంది. ఇలా చూస్తే క్రూడ్ ఆయిల్ ధర అనేది 10% తగ్గినా భారత్కు $13 బిలియన్ మేర డబ్బు ఆదా కానుంది. ఇంకా 20% తగ్గితే భారత్కు $26 బిలియన్ మేర డబ్బు ఆదా కానుంది.
ఈ ఆదాయ డబ్బుని డిఫెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండో ప్రయోజనం విషయానికొస్తే భారత్కి మిత్ర దేశాలుగా ఉన్న ఆసియా దేశాలతో పోలిస్తే భారత్ మీద టారిఫ్ అనేది తక్కువగా ఉందనే చెప్పొచ్చు. అమెరికాకు ఎక్కువగా ఎగుమతులు చేసే దేశాల్లో చైనా, వియత్నాం, కంబోడియా, ఇండోనేషియా, తైవాన్ ఉన్నాయి. ఈ దేశాల ప్రొడక్ట్స్ అమెరికాకి ఎక్కువగా ఎగుమతవుతూ ఉంటాయి. ఈ దేశాల్లో అత్యంత ఎక్కువ టారిఫ్ అనేది కంబోడియాకు పడింది. కంబోడియా మీద ట్రంప్ దాదాపుగా 49% టారిఫ్ని విధించాడు. వియత్నాం మీద 46% ఉంది. ఇక చైనా విషయానికొస్తే చైనా మీద 34% టారిఫ్ అనేది ఉంది. తైవాన్ మరియు ఇండోనేషియా మీద 32% టారిఫ్ ఉంది. ఈ దేశాలన్నింటితో పోలిస్తే భారత్ మీద 24% టారిఫ్ మాత్రమే ఉంది. ఇంకా ఆసియాలో పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలు కూడా ఉన్నాయి. ఈ దేశాల మీద అంతగా టారిఫ్ లేదు, ఎందుకంటే ఈ దేశాల ప్రొడక్ట్ అమెరికాకు ఎక్కువగా ఎగుమతి కావు. అయితే చైనా, వియత్నాం, కంబోడియా, ఇండోనేషియా, తైవాన్లతో పోలిస్తే భారత్ మీద తక్కువగా టారిఫ్ ఉంది. కాబట్టి భారత్ నుంచి ఎగుమతి చేసుకోవాలి అనుకుంటున్న అమెరికన్ కంపెనీలకు తక్కువగా టారిఫ్ అనేది పడుతుంది. దీంతో సదరు అమెరికన్ కంపెనీలకి డబ్బు అనేది ఆదా అవుతుంది. ఇక మూడో ప్రయోజనం విషయానికొస్తే ట్రంప్ విధించిన టారిఫ్ వల్ల దాదాపుగా 40కి పైగా దేశాలు భారత్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. భారత్ త్వరలోనే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కు సంబంధించిన డేట్స్ని అనౌన్స్ చేయనుంది. 2025 సంవత్సరం పూర్తయ్యేలోపు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రక్రియ అన్నది పూర్తి కానుంది. ట్రంప్ విధించిన టారిఫ్ వల్ల ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. భారత్ మార్కెట్ క్యాప్చర్ చేసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నాయి. భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఆయా దేశాలు భారత్ వైపు అట్రాక్ట్ అవుతున్న పరిస్థితి. దీని వెనుక ఇంకొక కారణం కూడా ఉంది. ఇటీవల స్టాక్ మార్కెట్ అనేది 5 నుంచి 6% పైగా పడిపోయింది. దీనివల్ల భారత్ యొక్క స్టాక్ మార్కెట్ కూడా 1 నుంచి 1.5% మేర పడిపోయింది. అయితే భారత ఆర్థిక వ్యవస్థ అనేది అత్యంత ఎక్కువగా స్టేబుల్గా ఉండే ఆర్థిక వ్యవస్థ కావడంతో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఎంతలా మారిపోయినా ఆ ఎఫెక్ట్ అనేది భారత ఆర్థిక వ్యవస్థ మీద చాలా తక్కువగా ఉంటుంది. అందుకే డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్తో అన్ని దేశాలు నష్టాల బాటలో పయనిస్తూ నెగిటివ్ న్యూస్లు వింటూ ఉన్న తరుణంలో భారత్కు మాత్రం గుడ్ న్యూస్లు వినపడుతున్న పరిస్థితి. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ట్రంప్ టారిఫ్ ప్రకటించిన 12 నుంచి 24 గంటల్లో జియో పాలిటిక్స్లో భారీగా మార్పులనేవి సంభవించాయి. మరి డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని బట్టి డొనాల్డ్ ట్రంప్ సరిగ్గా పాలిస్తున్నాడని అనుకుంటున్నారా లేదా అనే దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి.